నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎన్నికల విధుల్లోకి చేయడానికి కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పేసి ఇంకొంతమంది అధికారులు కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సర్కార్కి ఎన్నికల కమిషన్ వెసులుబాటు కల్పించడం జరిగింది. ఎవరెవరిని అంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని, అలాగే అంగన్వాడీల్ని. మరి వీళ్ళని తీసుకుంటే వైసీపీకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? వైసీపీ ఎటువంటి ఆలోచనలో ఉంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మా. అంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఏదైతే వెసులుబాటు ఉందో, అంటే స్టాఫ్ సరిపోవట్లేదు ఇంకొంతమందిని తీసుకోవడానికి, అది కూడా అందరినీ తీసుకోండి అని చెప్పలేదు ఎన్నికల కమిషన్. అయితే అంగన్వాడీల్ని, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తీసుకోండి అని చెప్పేసి అంటున్నారు. అండ్ అలాగే సచివాలయ ఉద్యోగులు కూడా ఉన్నారు. అంటే ఎవరిని తీసుకున్నా కానీ వైసీపీ వాళ్ళు ఇబ్బందికరంగానే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు అనేటువంటి మాట బయటకు వస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం, ఏంటి? 100% కరెక్ట్ అమ్మా. ఎందుకంటే ఇప్పుడు స్వయంకృతాపరాధాలు ఉంటాయి కదా, జగన్ స్వయంకృతాపరాధం ఇది. వాళ్ళు చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అంగన్వాడీలు 2019కి ముందు పాదయాత్ర పేరుతో ఎప్పుడైతే వెళ్ళాడో ఈయన, వాళ్ళందరినీ ప్రేమగా పలకరించి వాళ్ళని నిమిరి, మీకు నేను వచ్చాక మీకు బ్రహ్మాండంగా చేస్తానని చెప్పాడు. వీళ్ళు కూడా పాపం నమ్మారు. శుభ్రంగా పనిచేసుకోమంటే కష్టమైంది వాళ్ళకి చంద్రబాబు టైంలో. సో అది ఏమైంది, వాళ్ళకి చక్కగా ఎలా బుద్ధి చెప్పాలో ఈయన అధికారంలోకి వచ్చాక చక్కగా బుద్ధి చెప్పాడు ప్రభుత్వ ఉద్యోగులకి. ఇప్పుడు వాళ్ళకి టీఏ లేదు, డిఏ లేదు, ఫస్ట్కి శాలరీ లేదు, మెడికల్ రియంబర్స్మెంట్ లేదు, వాళ్ళకి ఎటువంటి అలవెన్స్లు లేవు, పిల్లల పెళ్ళిళ్ళు వాయిదాలు, ఎన్ని రకాలుగా అవస్థలు పడాలో అన్ని రకాలుగా పడుతున్నారు. ఇంచుమించు 3 లక్షల మంది ఉంటారేమో కదా ప్రభుత్వ ఉద్యోగులు. 3 లక్షలు ఇంటూ 5 ఓట్లు వేసుకో, పోనీ 4 వేసుకో, 15 లక్షల ఓట్లు అక్కడ గల్లంతు. ఏదైనా మొత్తం అన్నీ కలిపి 30 లక్షలు ఆయన గల్లంతు అవుతాయి. ఇక ఇప్పుడు విషయానికి వస్తే మనం, ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఒక వెసులుబాటు ఇచ్చింది. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళెవరు వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఎన్నికల కోడ్ వచ్చాక లాస్ట్ మంత్ వాళ్ళకి చెప్పింది ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం చెప్పిందంటే, వాళ్ళని విధుల నుంచి కొన్ని రోజులు పక్కకు పెట్టండి, వాళ్ళని పెట్టి ఆ పెన్షన్లు అవి ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళ చేత చేయించండి. ఎవరి చేత? ప్రభుత్వ ఉద్యోగుల చేత, తర్వాత గ్రామ సచివాలయ వార్డుల్లో ఉండే ఉద్యోగుల చేత చేయించమంది. అది వాళ్ళు చేయించకుండా ప్రభుత్వ ఉద్యోగులకు కుదరదని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులకి ఇబ్బందిట, అలా చేయలేరట. వాళ్ళని ఎండలో తీసుకొచ్చి వాళ్ళని బాధపెట్టి వాళ్ళని చంపేశారు. అదేమో ప్రతిపక్షం మీద వేసేసారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎండల్లో విధులు నిర్వహించలేరట. ఎందుకంటే వాళ్ళు వైట్ కలర్ జాబ్ కదా, వాళ్ళు ఫ్యాన్ కింద కూర్చొని పనిచేస్తారు కదా ఏసీల్లోనూ. సో దే కెనాట్ డూ ద జాబ్ అనమాట. దట్స్ వాట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లెయిమ్ చేసింది. అది ఇంకో పక్క ఏమైందంటే, అసలు ఈ వాలంటీర్లని ఎన్నికల విధుల్లో వాడేసుకుందాం అనుకున్నారు. ఎందుకని? ఈ వాలంటీర్లందరికీ కూడా ఒక్కొక్క వాలంటీర్ కింద 50 కుటుంబాలు ఉంటాయి కదా. సో దే విల్ హ్యావ్ 1-to-1 రిలేషన్, 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది వాళ్ళకి. సో అదొక అడ్వాంటేజ్ కదా. 50 మంది ఇంటూ 55, 5×5 = 22, 2500, అలాగా 1,00,000 చిల్లర ఉన్నారు కదా వీళ్ళు. ఆ 1,00,000 చిల్లర అట్లా క్యాల్కులేట్ చేసుకుని అన్ని ఓట్లు పడిపోతాయని అనుకున్నారు. సో దానికి అడ్డుకట్ట పడేలాగా ఇవాళ ఇది ఉందన్నమాట. కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది ఏం చెప్పిందంటే, మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులని, తర్వాత అంగన్వాడీలని వాడుకోండి అని. ఇక్కడ ఇంకో చిన్న మతలబే ఉందంటే, వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. వీళ్ళకి కూడా కావాల్సినవి ఏవి చేయట్లేదు, వీళ్ళకి కూడా జీతాలు సరిగా రావట్లేదు, వీళ్ళకి పెర్మనెంట్ చేయలేదు. ఆయన ఏవైతే హామీలు ఇచ్చారో ఏవి నెరవేర్చలేదు. ఆయన 99% చేసేసాను అంటున్నాడు, కానీ ఆ 1%లో ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. సో అందుకని ఇప్పుడు వాళ్ళు ఉలిక్కి పడుతున్నారు, భయపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి అసలు ఏ రకంగా చూసినా ఈ ఎన్నికలు వాళ్ళ కత్తి మీద సామె. వాళ్ళు 2019లో ఊహించినంత మెజారిటీ ప్రజలు ఇచ్చేశారు, 151. వాళ్ళు ఎందుకు ఇచ్చారో తెలియదు, వీళ్ళకి ఎందుకు వచ్చిందో వీళ్ళకే తెలియదు, వీళ్ళే ఆశ్చర్యపోయారు. ఈసారి అసలు ఎన్నొస్తాయో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు. అందుకోసం ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ భారతిరెడ్డి కానీ, లేకపోతే ఆయనకు కావలసిన షాడో ముఖ్యమంత్రులు కానీ, మన అంబటి రాంబాబు గారు కావచ్చు, కొడాలి నాని గారు కావచ్చు, ఈయన తరఫున పూజలు గట్రా చేయిస్తున్నారు. ఈ పూజల్లో భాగంగా వామాచారం కూడా చేయిస్తున్నారని మనం విన్నాం.
అసలు వామాచారం అనేది అంతే. అందరూ అసలు వామాచార పద్ధతుల్లో చేసే నిష్ణాతులైన నియమబద్ధంగా చేసే వ్యక్తులు ఉన్నారా అనేది ఫస్ట్ సందేహం. అంటే సరైన వ్యక్తులు. అందులో ఏమవుతుందంటే అది కనుక చేయించారనుకోండి, అది తిరిగి మన్నే కొడుతుంది, సరిగా చేయకపోతే చేసిన వాడిని కొడుతుంది. సో మరి ఇంకొక విషయం ఏంటంటే ఈయన పూర్తిగా హిందూ కూడా కాదు కదా, అదొక పాయింట్ ఉంది. మరి నువ్వు వేరే మతాన్ని నమ్ముకుంటూ దీన్ని చేయించుకున్నావు అనుకో, నమ్మకం లేకపోతే ఇందులో కాలు అందులో కాలు పెడితే రెండూ చెడిపోతావు కదా, అదొక ప్రాబ్లం ఉంది ఇప్పుడు. సో పూజలు పక్క జరుగుతూ ఉంటే ఇక్కడ ఈ వ్యతిరేకత ఇక్కడ ఈ రకంగా ఉంటే, ఇప్పుడు అన్ని వ్యతిరేకతలు కలిపి ఆయనకి రేపొద్దున్న ఎలక్షన్లో ఆయన ఓటమి అనేది ఆయనకి ఎదురుగుండా కళ్ళకి కనిపిస్తోంది ఇప్పుడు. అంటే ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల్ని వాడుకుందామన్నా, లేకపోతే ఎన్నికల కమిషన్ ఇప్పుడు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి అంగన్వాడీలు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ వీళ్ళు వాడుకుందామన్నా కానీ వైసీపీకి నష్టమే అని చెప్పేసి వైసీపీ భావిస్తోంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అంటే ఒకప్పుడు అంటే 2019 ఎన్నికల్లో గెలవడానికి ఏవైతే అంశాలు వీళ్ళకి దోహదం చేసాయో, సపోర్ట్ చేసాయో, అవే ఇప్పుడు ఓడిపోవడానికి కూడా కారణం అవుతున్నాయని చెప్పేసి అంటే ఏమంటారు మీరు? ఖచ్చితంగా అదే కదా. ఇప్పుడు ఆ రోజు వీళ్ళందరూ గుడ్డిగా నమ్మారమ్మా. ఇతను రాజశేఖర రెడ్డి కొడుకు, ఒక్క ఛాన్స్ అంటున్నాడు, ఏదో మన చేస్తానంటున్నాడు, ఉద్ధరిస్తానంటున్నాడు అని నమ్ముకున్నారు. నమ్ముకున్నాక ఏం చేశాడు, నట్టేట ముంచేశాడు. సరే మీరు నాకు ఇచ్చేశారు, నేనేమో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, హ్యాపీగా పరదాల్లో ఉన్నాడు 5 ఏళ్ళు. ప్రజలు కలిశాడా, ఎవరినైనా కలిశాడా, ఎవరైనా అపాయింట్మెంట్ ఇచ్చాడా ఎవరికైనా? జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా కలవగలరా ఎక్సెప్ట్ సజ్జల తప్ప? ఎవరికైనా అసలు ఛాన్స్ ఉందా పాపం? ఆయన ఒక ఏమనాలి, ఒక రాజకుమారుడిలాగా కూర్చున్నాడు ఇంట్లో. ఈరోజు బయటకు వచ్చాడు. ఈరోజు అందుకనే చక్కగా ఎన్నికల కమిషన్ అయినా వీళ్ళందరినీ వాడుకోంది. వాళ్ళందరూ నీ సంగతి చెప్తాం అన్నట్టుగా రెడీగా ఉన్నారు. ఇప్పుడు విధుల్లో ఇదివరకు అయితే వాళ్ళు ఒకవేళ వీళ్ళకి కావాల్సినవన్నీ చేసి ఉన్నారనుకోండి, అంటే వీళ్ళకి పర్మనెంట్ చేయడమో లేకపోతే సజావుగా వీళ్ళ శాలరీస్, అంగన్వాడీలు నెల కంటే ఎక్కువ రోజులే వాళ్ళు ధర్నా చేశారు, అయినా కానీ పట్టించుకోలేదు. అసలు ఏంటి అంగన్వాడీల మీద ఎంత జులుం ప్రదర్శించారమ్మా. అసలు వాళ్ళ పాపం జీతం పెంచమంటే ఆడవాళ్ళని ఎంత ఘోరంగా వాళ్ళ చీరలు అది లాక్కెళ్ళి వాళ్ళ చీరలు లాగేసి ఎంత అన్యాయం చేశారు వాళ్ళ మీద. మర్చిపోతారా వాళ్ళు? అసలు ఆడదానికి అసలు మన కొంగు పట్టుకునేంత ధైర్యం ఎవరికైనా ఉంటుందా? అది ఎంత తప్పు. ఒక కొంగు లాగడం వల్లే కదా జయలలిత ముఖ్యమంత్రి అయింది. ఒక కొంగు లాగడం వల్ల కదా మహాభారత యుద్ధం జరిగింది. మర్చిపోతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఆడవాళ్ళు అంగన్వాడీలు ఇది గుర్తుపెట్టుకోవాలి. అంగన్వాడీలు ఇవాళ అది గుర్తుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని పదవీచ్యుతుడిని చెయ్యాలి వాళ్ళు గుర్తుపెట్టుకుని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఇది చాలా పెద్ద కారణం అవ్వాలి. అంగన్వాడీలు సాధారణ వ్యక్తులు కాదు, వాళ్ళు చిన్న ఉద్యోగులు ఏం కాదు. వాళ్ళు తలుచుకుంటే ఈరోజు ప్రభుత్వాన్ని వాళ్ళు దింపేయగలరు. వాళ్ళకి జరిగిన అవమానాలు వాళ్ళు మర్చిపోతారా? జీవితంలో మర్చిపోరు వాళ్ళు. ఇది జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తుంచుకోవాలి. ఈ రోజు అందుకే ఉలిక్కి పడుతున్నాడు. ఆ రోజు అంగన్వాడీల మీద నిర్దాక్షిణ్యంగా ఎవరినైతే ప్రయోగించాడో అదే అంగన్వాడీలు ఈరోజు వాళ్ళు ఆలోచించి ఇతను అదే రకంగా వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారు జగన్మోహన్ రెడ్డికి. సో ఇప్పుడు అంగన్వాడీలకి ఛాన్స్ దొరికింది వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి అని చెప్పి చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి చూద్దామండి, వైసీపీ వాళ్ళు ఎన్నికల విధులకు సంబంధించి స్టాఫ్ తక్కువ ఉన్నారు కాబట్టి సచివాలయ ఉద్యోగుల్ని వాడుకుంటారా, లేకపోతే అంగన్వాడీలని కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని వాడుకుంటారా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు. థ్యాంక్ యూ.